హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వంట రాకపోయినా టెన్షన్ ఏమీ లేదు. మీకు ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించడం వస్తే చాలు. షార్ట్ వీడియో చూసినంత ఈజీగా వంట రెడీ చేసుకోవచ్చు. అది కూడా రెస్టారెంట్ స్టైల్‌లో ఉండేలా. మా శ్రీ సాత్విక ప్రొడక్ట్స్‌తో మీ ఇంట్లోనే రెస్టారెంట్ కర్రీలు సూపర్ సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. రండి ఇంక స్టార్ట్ చేద్దాం. సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ చికెన్ కర్రీ కోసం కావలసిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు, ఉల్లిపాయ 100 గ్రాములు, పచ్చిమిర్చి 30 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ కర్రీ పౌడర్ 50 గ్రాములు. తయారు చేసే విధానం: స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ అయ్యే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు బాగా వేయించండి. చికెన్ వేసి హై ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేయండి. చికెన్ వైట్ కలర్కి మారుతుంది. ఇప్పుడు 50 గ్రాములు శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ కర్రీ పౌడర్ వేయండి. చల్లి బాగా కలపండి. ఇదే అసలైన స్టార్ ఐటెం. ఇది ఇన్స్టెంట్ పౌడర్ కాదు, పూర్తి నేచురల్ సామాగ్రితో, జీడిపప్పు, గసగసాల కలయికతో, పక్కా కొలతలతో తయారు చేయబడ్డ ప్రణాళిక. నో కలర్, నో ప్రిజర్వేటివ్స్. చెఫ్ టేస్ట్ స్పెషల్స్ పర్ఫెక్ట్ మసాలా, అందుకే వేరేది వేసుకోవాల్సిన అవసరం లేదు. చికెన్ మునిగినంత నీళ్లు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఆయిల్ సపరేట్ అయ్యేసరికి కర్రీ రెడీ. మీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ సిద్ధం. షార్ట్ వీడియో చూసినంత ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ రుచి శ్రీ సాత్విక చెఫ్ టేస్ట్ వల్లే సాధ్యం.